ప్యాన్ పొయ్యి మీద పెట్టి చెక్క మొగ్గ వేసేయాలి. వేసిన తర్వాత అది కొంచెం వాడిన తర్వాత ఉల్లిపాయ వేసేయాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు ఇంత మాత్రం వాడితే చాలండి. ఒక 2 టమాటాలు వేసేసుకుందాం, చిన్న టమాటాలు. అవి కూడా మెత్తంగా వాడుకోవాలండి. టమాటాలు కూడా టమాటాలు ఇలా మెత్తంగా వాడుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఒక స్పూన్ సరిపోద్ది. ఒక 2 మునక్కాయలే కదా, మునక్కాయలు మెదడుకి ఇంత మాత్రం మసాలా చాలు, ఎక్కువ వద్దు. ఇవి బాగా పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి. పచ్చివాసన అనేది పోయిందండి, వేగిపోయింది మసాలా. ఇప్పుడు మునక్కాయలు వేసేయాలి. వేసేసి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు వాడనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఉడికిందండి. ఇప్పుడు పసుపు, కారం, కొబ్బరి, ధనియాలు అన్నీ వేసి మసాలా పెట్టానండి. ఇవి కొంచెం వాటర్ పోసి కలిపి వేసేస్తే సరిపోద్ది. దాంట్లోనే మెదడు వేసేయాలండి. అది ఉడికిన తర్వాత అదే చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోద్ది. కొంచెం వాటర్ ఎక్కువ పోయాలండి, మళ్ళీ మునక్కాయలు ఉడకాలి కదా, అందుకని. ఉప్పండి కొంచెం వేసుకోండి, అది చూసి మళ్ళీ వేసుకుందరు. కానీ కూరంతా ఇప్పుడున్న ఈ మెదడుని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడం. ఇంకా ఇలాగా మనం చెంచా పెట్టి ఇలా చేసుకోవడం. ఒకసారి మీరు ఉప్పు చివరిగా కొత్తిమీర వేసుకోవడమే. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉందండి. టేస్ట్ అనేది వేరే లెవెల్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.